నేను లైఫ్లో యాజ్ నిహారిక ఐ ఫాలో వన్ థింగ్ అండి. దేనికైనా ఫస్ట్ ఒక థాట్ ప్రాసెస్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎక్స్ట్రీమ్స్, ఐ బిలీవ్ ఇన్ ఫ్లూయిడిటీ. ఓకే, సో నేను సేమ్ మీరు చెప్పిన ఎగ్జాంపులే, పెళ్ళికి వెళ్ళాలి అంటే ఐ వేరే సారీ అనుకో, సమయం సందర్భం మనం ఎక్కడికి వెళ్తున్నాం సిచ్యువేషన్ వేసుకొని వెళ్ళాలి. ఇప్పుడు మనకి నేషనల్ అవార్డు ఇస్తారు, ఎందుకు 99% మంది నేషనల్ అవార్డ్స్ తీసుకోవడానికి ఎందుకు ఇండియన్లో వెళ్తారు, ఎందుకు చీరల్లో వెళ్తారు? ఇట్స్ ద ప్లేస్ యు ఆర్ మీటింగ్ ద ప్రెసిడెంట్, యూ నీడ్ టు గివ్ దట్ రెస్పెక్ట్. అండ్ దిస్ ఇస్ అవర్ ఇండియన్ కల్చర్ ప్రకారం వాట్ ఎవర్, ఒక సారీ అనేది ఒక రెస్పెక్టబుల్ అవుట్ఫిట్ లాగా ఉంది కాబట్టి అది వేసుకెళ్తారు. అది ఆ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది. ఐ కాంట్ గో టు ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీకి నేను లంగావని వేసుకొని వెళ్తా అంటే నన్ను ఎడ్డిదాన్ని చూసినట్టు చూస్తారు. ఇట్స్ అ ప్లేస్ అండ్ టైమ్. అండ్ ఆల్సో వీఆర్ సోషల్ బీయింగ్స్ కదా, మెన్ ఆర్ విమెన్, సోషల్ బీయింగ్స్. సోషల్ బీయింగ్స్ అంటే మనకి వేరే మనుషులతోటి సంబంధం ఉంది. నేను మా అమ్మ, నేను మా పెద్దనాన్న, నేను మా డ్రైవర్, నేను మా వాచ్మెన్, నేను మా పనమ్మాయి, నేను మా పక్కింటి అంకల్. దెర్ ఇస్ అ రిలేషన్, వీ హ్యావ్ టు హ్యావ్ రిలేషన్. నువ్వు లోనర్గా ఒక్కడివే ఇంట్లో కూర్చుంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో. యూనో ఐ డోంట్, అంటే మీరేం వేసుకోవాలి నేనేం వేసుకోవాలి అని నేను చెప్పడం కాదు, మనకంటూ మనకు తెలియాలి అంట, మనకు ఆ నాలెడ్జ్ ఉండాలి. నేను ఎందుకు వేసుకుంటున్నాను, నన్ను ఎవ్వడూ ఏం అనకూడదు, నేను వేసుకున్న తర్వాత వాళ్ళు అంటారు, వాళ్ళకి నేను ఆపోజిట్గా మాట్లాడాలి అన్న థాట్ ప్రాసెస్ తోటి నువ్వు వేసుకున్నా తెలిసిపోతుంది అలాంటి వాళ్ళు అందుకు వేసుకుంటారు. సో యూ నీడ్ టు హ్యావ్ సెన్సిబిలిటీ సార్, ఏదన్నా సెన్స్ సార్, మనుషులే కదా సార్ మనం. అదే నేను ఏది వేసుకుంటే నీకెందుకు నన్ను క్వశ్చన్ అని కాదు, కానీ ఇప్పుడు మీరు ఉన్నారు, ఇప్పుడు బయటకు వస్తున్నారు, మీ నాన్నగారు ఇంట్లో ఉన్నారనుకోండి, ఎప్పుడన్నా చెప్తారా ఇలాంటిది వేసుకుంటే బాగుంటుంది, ఇది వద్దమ్మా, ఇది ఎక్కడికి వెళ్తున్నా, మీ అమ్మగారు కానీ నాన్నగారు కానీ ఎవరన్నా, అంటే ఎస్పెషల్లీ నాన్నగారు అని కాదు కానీ ఇంట్లో ఎవరన్నా ఉంటే మీరు చెప్తారు ఏదో ఇంటర్వ్యూకి వెళ్తున్నానో లేదా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నానో, అప్పుడు ఏదన్నా ఇది బాగాలేదమ్మా ఇంకోటి అలాంటిది ఏదైనా మీ సజెషన్స్ వస్తుంటాయా? ఈవెన్ మీ అమ్మగారు అయినా. మా అమ్మ కలర్ గురించి ఎక్కువ మాట్లాడుతుంది సార్, అస్సలు కలర్ బాగాలేదు అదే అంటున్నాను, మా అమ్మ అలాగే మాట్లాడుతుంది. అమ్మ నాన్న ముగ్గురు ఫస్ట్ ఏదైనా వేసుకొని పాప మరీ పొడుగ్గానే పాప బాగాలేదు అలాంటి విషయాల్లో మా నాన్న యాక్చువల్గా చాలా బట్టలు మొత్తం చూసి హైపోని వేసుకుంటావా, జుట్టు విరబోసుకుంటే బాగాలేదు, ఇట్లాంటివి మై డాడ్ విల్ టాక్ యాజ్ అ ఫాదర్. ఒక ఏజ్లో వెన్ ఐ వాజ్ యంగ్ మనకి అంత సెన్సిటివిటీ అబౌట్ ద సరౌండింగ్స్ మనకు ఉండదు. ఎవరు చూస్తున్నారు, ఎవరు బై మిస్టేక్ చేతులు వేస్తారు, ఇదంతా ఉండదు. సో మన చిన్నవాళ్ళ పట్ల, లేకపోతే మా నాన్న నా పట్ల, మా అన్న నా పట్ల కొంచెం ప్రొటెక్టివ్గా ఉంటారు. దే విల్ బీ దట్. అలాంటి టైంలో నేను ఆలోచించాను కదా, నేను ఇది వేసుకుంటే వాళ్ళు ఇప్పుడు ఉన్నంత థాట్ ప్రాసెస్ యాజ్ అ గ్రోన్ ఉమెన్, ఇప్పుడున్నంత థాట్ ప్రాసెస్ నాకు టీనేజ్లో ఉండేది కాదేమో, ఉండదు, ఎవరికి ఉండదు. సో అప్పుడు డెఫినెట్గా నాన్న లైక్ పాప నువ్వు ఫుల్ ప్యాంట్ వేసుకో, లేకపోతే ఇది అని చెప్పేవాళ్ళు, కానీ నువ్వు బాగాలేదు అని కాదు, యూనో ఆ ప్రొటెక్టివ్ నేచర్లో చెప్పేవాళ్ళు. కానీ అది కూడా నాన్న మొన్న ఇష్యూ అయిన తర్వాత అది కూడా నాన్న నా దగ్గరకు వచ్చి ఏం చెప్పారంటే, నేను నీ ఫాదరే అయి ఉండొచ్చు, మై డాడ్ ఈజ్ అ కాన్స్టెంట్ లెర్నర్ అండ్ హీ ఆల్వేస్ కీప్స్ ఇవాల్వింగ్. 1970s ఒకలాగా ఉన్నారు నాన్న, 90sలో ఒకలా ఉన్నారు, 2000లో ఒకలా ఉన్నారు, ఇప్పుడు ఒకలా ఉన్నారు. మనిషి మారిపోయారని కాదు, కానీ ఆలోచన మారింది సిచ్యువేషన్ ప్రకారం, ఎందుకంటే మరి వరల్డ్స్ ఆర్ చేంజింగ్. సో నానేం చెప్పారంటే, మమ్మీ నాకు గుర్తుంది నేను చెప్పేవాడిని కదా నీకు, నేను కూడా కొన్నిసార్లు అలా చూసే, ఎందుకు ఆ బట్టలు వేసుకుంటున్నారని చూసేవాడిని, ఐ వాజ్ నాట్ రైట్. నాకు మా నాన్నలో నచ్చిన గ్రేటెస్ట్ థింగ్ ఏంటంటే, మా నాన్న తప్పు ఉంటే నేను తప్పు చేశానని ఒప్పుకుంటాడు సార్. మనం మనుషులం, దాంట్లో మా నాన్న తక్కువ అయిపోడు, అది మా నాన్న చాలా ఇష్టం నాకు అందరు. అండ్ ఐ బిలీవ్, నేను తప్పు చేస్తుంటే అరే 3 years బ్యాక్ ఎంత చెత్తలాగా చేశాను తప్పు, ఇట్ డజంట్ డిఫైన్ అస్ సార్. ఆ టైంలో మనకున్న నాలెడ్జ్ ప్రకారం, మనకున్న ఎక్స్పోజర్ ప్రకారం నాకు అది కరెక్ట్ అనిపించింది, నేను చేశాను. ఇప్పుడు నేను మళ్ళీ నాలెడ్జ్ ఉన్న తర్వాత అది చేస్తే అది నా తప్పు, దట్ డజంట్ డిఫైన్ మీ. సో మా నాన్న దాని తర్వాత కూడా హీ సెడ్, అప్పుడు అలా చేసేవాడిని కదా, నౌ ఇట్స్ నాట్, నౌ యూ హ్యావ్ దిస్ నాలెడ్జ్ యాజ్ అ గ్రోన్ ఉమెన్, యూ నో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ. దాని తర్వాత కూడా నువ్వు చేస్తున్నావు అంటే నేను తల తిప్పుకొని వెళ్ళిపోతాను. అంటే మిమ్మల్ని స్పెషల్గా క్వశ్చన్ అడగడానికి కారణం ఏంటంటే, చాలా లేట్ అయినా
చాలామంది అమ్మాయిలకి ఆ చిన్న లైన్ ఏదో తెలియట్లేదంటే నేను చెప్పాలని మీరు చెప్పాలని అట్లా కాదు, ప్రొటెక్టివ్నెస్కి రిస్ట్రిక్షన్కి ఉన్న చిన్న లైన్ ఉంటుంది. ఇప్పుడు మీ ఫాదర్ చెప్పినా మీ బ్రదర్ చెప్పినా ప్రొటెక్టివ్గా చెప్పడం వేరు, వాళ్ళ ఇంటెన్షన్ ప్రొటెక్షన్ కోసం ఉంటుంది. ప్రొటెక్ట్ చేద్దాము, బయట సొసైటీ ఎలా ఉంటుంది అనేది అందరికీ, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఎవరు శ్రీరామచంద్రులు అయితే కాదు. కానీ వెళ్తున్నప్పుడు ఆ ప్రొటెక్షన్ ఇవ్వడం ఒకటి, రిస్ట్రిక్షన్ చేయడం ఒకటి. అదే నేను అన్నా, ఇఫ్ ఇట్స్ అ యంగ్ గర్ల్, ఇఫ్ ఇట్స్ అ మైనర్ గర్ల్, ఒక 18 years చిన్న అమ్మాయి, తనకి తెలియట్లేదు, షీ డజంట్ హ్యావ్ ద నాలెడ్జ్, అప్పుడు ఒక ఫాదర్ ఆర్ అ బ్రదర్ ఆర్ అ ఫ్యామిలీ పర్సన్ ఆర్ అ ఫ్రెండ్ ఆర్ హూఎవర్ వాళ్ళు చెప్తే ఇట్స్ ప్రొటెక్షన్. ఒక అమ్మాయికి ఫుల్ బ్రెయిన్ సైజ్ పెరిగిన తర్వాత కూడా ఇఫ్ షీఈస్ డూయింగ్ అ సర్టన్ థింగ్, ఇట్స్ నాట్, అమ్మాయికి తెలుసు కదా, లెటర్ జస్ట్ బీ. ఇఫ్ ఇట్స్ రియలీ ఎఫెక్టింగ్ యూ, జస్ట్ టర్న్ యువర్ హెడ్ అండ్ వాక్ అవే. బికాజ్ స్టీరియోటిపికల్గా మాట్లాడుకుంటే సార్, మన సొసైటీలో అమ్మాయిలు అబ్బాయిల డ్రెస్సింగ్ గురించి మాట్లాడేంత అమ్మాయిలు అబ్బాయిల గురించి మాట్లాడరు. ఎందుకంటే ఎందుకు అంకుల్ బనీని వేసుకొని బ్యారికెల్లో ఉంటే నాకు ఎందుకు, నేను తలదిప్పుకొని వెళ్ళిపోతాను. సొసైటీలో చిన్నప్పటి నుంచి ఐ ఫీల్ లైక్ ఐ నీడ్ టు అ ప్రొటెక్టివ్ నేచర్ అండ్ వెరీ యానిమల్ ఇన్స్టింక్ట్. ఐమ్ టాకింగ్ యానిమల్ ఇన్స్టింక్ట్ కాదు, వెరీ స్టోనేజ్ ఇన్స్టింక్ట్. స్టోనేజ్లో అబ్బాయిలు ఈ అడవికి వెళ్ళి వేటకి వెళ్ళే వాళ్ళు, అమ్మాయిలు ఇంట్లో కూర్చునే వాళ్ళు, ఆ టైం గురించి మాట్లాడుకుంటే మెన్ హ్యాడ్ అ ప్రొటెక్టివ్ ఇన్స్టింక్ట్. సో వీ జస్ట్ హ్యావ్ టు, ఐ ఫీల్ లైక్ యూ జస్ట్ హ్యావ్ టు టేక్ అ జోక్ యాజ్ అ జోక్, కన్సర్న్ యాజ్ అ కన్సర్న్, బట్ నాట్ ప్రతిదాన్ని గోరుబెట్టి గీకెక్కర్లేదు.